శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయ నమ. సిద్ధ గంధర్వయక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాత్రే సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. నవమస్కంధంలో గంగా వైకుంఠుల పరిణయము, వేదవతిగా లక్ష్మీదేవి, సీత ఛాయాసీత, ద్రౌపదిగా వేదవతి మూడు జన్మలో ఎత్తడము, తరువాత తులసి వృత్తాంతము విన్నాము. ఇక తులసి మన్మథ బాణ పీడిత ఆ యొక్క భ్రాంతిని కంటూ ఉంది. తులసి శంఖచూడుల సంవాదము అనే కథని చెబుతూ ఉన్నారు. అంతలోకి శంఖచూడు అనే తరుణ వయస్కుడు అటువైపు వచ్చాడు. పుష్కర క్షేత్రంలోని జైగిషేవుని ఉపదేశంపై నిష్ఠగా తపస్సు చేసి శ్రీకృష్ణ మహామంత్రం వల్ల సిద్ధుడైన యోగీశ్వరుడు అతడు. సర్వమంగళప్రదమైన కవచాన్ని కంఠసీమలో హారంగా ధరించి బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చాడు. మనోవాంఛ సిద్ధిరస్తు అని విరించి వరమిచ్చి ఆశీర్వదించి మరీ పంపించాడు. తన వైపు నడిచి వస్తున్న శంఖచూడిని చూసింది తులసీదేవి. నవ యవనవంతుడు సాక్షాత్కరించిన మన్మధుడు శంపెంగ పువ్వులాగా ఉన్నాడు. రత్నభూషణ భూషితుడు. శరత్పూర్ణిమ నాటి చంద్రబింబము లాంటి ముఖము, శరత్ పంకజాలు లాంటి కనులు. దివ్య రత్న విమానం నుంచి దిగి వస్తూ ఉన్నాడు. కదలాడుతూ ఉన్న రత్నకుండలాల కాంతులు చెక్కిళ్లపై లాస్యం చేస్తున్నాయి. అలంకరించుకున్న పారిజాత పుష్పమాలికల పరిమళాలు బహుపరాకులు పలుకుతూ ఉన్నాయి. చిరునవ్వులు చిందిస్తున్నాడు. నొసటనున్న బొట్టు కస్తూరి చందన గంధాలను వెదజల్లుతోంది. మదగజగమనంతో ఆ మనోహరుడు చెరువులోకి వచ్చి నిలబడ్డాడు. తులసీదేవి తానెప్పుడు లేచి నిలబడిందో తనకే తెలియదు. మేలు ముసుగులో ముఖం దాచుకుని తల వంచి చిరునవ్వులు చిందిస్తూ కారగోట నేలను గీరుతూ క్రీగంట చూపులు పులుగున తిలకిస్తూ పులకించిపోతోంది. శంఖచూడు తులసీదేవిని సన్నిహితంగా చూశాడు. శరశ్చంద్రుని నిందించే ఆమె ముఖము, మాలతీ పుష్పమాలికలు అలంకరించిన కబరీ భారము, రత్నాలు పొదిగిన అమూల్య విచిత్ర కుండలాలు, ఆ కాంతుల్లో బొగ్గలు మరీ మెరిసిపోతూ ఉన్నాయి. రత్నహారాలు, పీనోన్నత వక్షస్థలం మీద నిట్టూర్పులకు కదలాడుతున్నాయి. రత్న కంకణాలు, రత్న కేయూరాలను, చిన్ని శంకులు కూర్చి కట్టిన దండ. శంకు అంటే శంఖం. అన్ని వేళ్లకు రత్నాంగుళీయకాలు, పాదాలకు మణిమయ మంజీరాలు, కాలు కదుపుతూ ఉంటే మనోహరంగా సవడి చేస్తూ ఉన్నాయి. లక్షాలంకృత పాదపద్మాలు. రాశిపోసిన సౌందర్యంలో ఉన్న ఆ లలిత సుందరమూర్తిని ఆపాద మస్తకం తిలకించాడు. కామభావ పరవశుడయ్యాడు. మధురంగా పలకరించాడు. కళ్యాణి, ఎవరి అమ్మాయివి? నీ పేరేమిటి? కన్యకామలలోకెల్లా ధన్యురాలివి, మాన్యురాలివి, సర్వ కళ్యాణదాయిగా కనిపిస్తూ ఉన్నావు. నేను నీ సేవకుడిని. సుందరి, దయచేసి సంభాషించి నన్ను అనుగ్రహించు. కామవాంఛ పరిప్లుతుడైన శంఖచూడు ఇలా పలకరించేసరికి ఆ వామలోచన తాను అదే పరిస్థితిలో అదే ఉద్దేశంతో ఉంది కనుక తల వంచుకొని బదులు పలికింది. నేను ధర్మధ్వజుడి కన్న కూతురిని. ఈ తపోవనంలో చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ తపస్సునిగానే ఉంటున్నాను.
నువ్వు ఎవరవో, ఇటు ఎందుకు వచ్చావో, నీ దారిని నువ్వు సుఖంగా వెళ్ళు. ఉత్తమ వంశంలో పుట్టిన శైలవతను ఏకాంతంలో ఇలా పలకరించడం నీ వంటి సజ్జనులకు తెగదు. ఇది శాస్త్రవిరుద్ధం కూడాను. వేదని తెలియని వాడు లంపటుడు, ధర్మశాస్త్రాన్ని తిరస్కరించిన వాడు, అసత్కుల్యంలో పుట్టినవాడు మాత్రమే ఇలా ఏకాంతంలో కాముకుడై కామినీమణులతో సంభాషణకు దిగుతాడు. అటువంటి పురుషుడు మెచ్చుకునేది, ఇష్టపడేది అటువంటి కాంతలనే. నీకు తెలుసో తెలియదో, అసలు స్త్రీలు అంటేనే వయోముఖ విషకుంభాలు. ఆపాత మధురంగా మాట్లాడతారు. హృదయంలో మాత్రమే మదమత్తులే ఉంటారు. వాళ్ళ మనస్సు మంగళికత్తిలో ఉంటుంది, వచస్సు పూలగుత్తిలో ఉంటుంది. తమ కోరికలు తీర్చుకోవడం తప్ప వారికి మరొక ధ్యాస ఉండదు. పని ఉంది అంటే స్వామికి వశవర్తులై ఉంటారు. పని తీరిపోయిందంటే తల ఎగరేస్తారు. హృదయంలో మాలిన్యము, ముఖంలో మాటల్లో ప్రసన్నత వీరి లక్షణము. పురాణ గాథలు చూడు, స్త్రీల చరిత్రలో ఎంత దూషితాలో తెలుస్తాయి. అటువంటి స్త్రీలను తెలివైనవాడు ఎవడో నమ్మడు అంటే వాడు మూర్ఖుడైనా అయి ఉండాలి, దుష్టుడైనా అయి ఉండాలి. ఆడవారికి హితులు అహితులు అనే 2 విభాగాలు ఏమీ ఉండవు. ఎప్పటికప్పుడు కొత్తవాడు కావాలి. అందగాడు యువకుడు అయితే చాలు. శత్రువా మిత్రుడా అనే తేడా ఏమీ లేదు. వీళ్ళు ప్రదర్శించే పాతివ్రత్యమంతా కేవలం బాహ్యాడంబరమే. ప్రయత్నపూర్వకంగా ఆ ప్రదర్శన చేస్తారు. మనసుల్లో నిరంతరం కామవాంఛలే. బాహ్య శరీరం లోకం కన్ను కప్పడానికి పాతివ్రత్యంతో ఖేదపరుచుకుంటూ అంతరంగంలో మదన క్రీడలో సాగిస్తూ ఉంటారు. రహస్యంగా ప్రియుడి మీదకి నవ్వులు రువ్వుతో బహిరంగంలో సిగ్గరితనం నటిస్తూ ఉంటారు. మైథునం లేని వీళ్ళ కోపాలకి అవధులుండవు. శివంగులే కయ్యాలకు దిగుతూ ఉంటారు. దీర్ఘ సంభోగానికి సంతతిస్తారు, స్వల్ప సంభోగానికి దుఃఖిస్తారు. మృష్టాన్నపానీయాదుల కన్నా వీరు తహతలాడేది, ఆరాడబడేది సుందరుడు, రసికుడు, గుణవంతుడు అయిన యువకుడి కోసమే. రసికుడంటే వీళ్ళకి కొడుకు మీద కన్నా ప్రేమ. భోగ కుశలుడైన ప్రియుడు వీళ్ళకి ప్రాణాధికుడు. మగడ ముసలవాడైన సంభోగ చరిత్రుడు కాకపోయినా అతడే వీళ్ళకి ప్రథమ శత్రువు. అనుక్షణము అతడిని తిట్టుపోస్తూ జగడలాడుతూ ఉంటారు. పెనుసర్పం ఎలక పిల్లను తిన్నట్టు సూటుపోటు మాటలతో, దెబ్బరాలతో కొరుక్కుని తినేస్తూనే ఉంటారు. స్త్రీ అంటే దుస్సాహస స్వరూప, సర్వదోషాలకు నిలయము. బ్రహ్మాది దేవతలకు కూడా దుస్సాధ్య. కేవలము మోహస్వరూపిణి. మోక్షద్వారానికి తలుపు చెక్క, తపస్సులకి అడ్డగడియ, విష్ణు భక్తికి అడ్డుపుల్ల, సమస్త మాయలకు దాపుడుకొండ, సంసార కారాగారంలో ఇనుప సంఖ్యల. ఇంతి అంటే అదొక ఇంద్రజాలం, అదొక మిథ్య, అదొక స్వప్నం. పైకి కనిపించే అవయవాలన్నీ అందంగానే ఉంటాయి, లోపలంతటా కుళ్ళే. మలమూత్ర సంకులమైన దుర్గంధభూయిష్టమైన నెలకు 3 నాళ్ళు రక్తశక్తమై సంస్కార విరహితమై ఆ రహస్యాంగం కుత్సితంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు మాయావుల కోసమని ఈ మాయారూపాన్ని సృష్టించాడు. అందుకే ముముక్షువులు ఈ స్త్రీని విషరూపంగా తిరస్కరిస్తారు. భోగలాలసులు మాత్రము కామవాంఛలతో ఎగబడి అందుకోలేక, తృప్తి పొందలేక బోరగిల పడతారు. నారద, తులసీదేవి తాను స్త్రీ అయినా ఇంత సుదీర్ఘంగా స్త్రీనింద చేసింది. మనసులో అనురాగం ఉన్న మాటల్లో కాఠిన్యాన్ని ప్రదర్శించింది. శంఖచూడుడు నిబ్బరంగా బదులు పలికాడు. దేవి, నువ్వు అన్నది పూర్తిగా అసత్యము కాదు, అలాగని పూర్తిగా సత్యము కాదు. సగం అది, సగం ఇది. కనుక నేను చెప్పేది కూడా కొంచెం విను. బ్రహ్మదేవుడు స్త్రీలను 2 రకాలుగా సృష్టించాడు. కొందరు సుగుణవతులు, కొందరు దుర్గుణవతులు.
సృష్టి అన్నాక అన్ని రకాలు ఉంటాయి. లక్ష్మీ, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధిక వీరందరూ స్త్రీ రూప సృష్టికి ప్రథమ అవతారాలు, సృష్టి సూత్ర స్వరూపిణులు. కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపం వీరి అంశమే. స్త్రీలందరూ వీరి అంశ అవతారాలే కనుక స్త్రీమూర్తి సర్వమంగళకారకం. శతరూప, దేవహూతి, స్వదాదేవి, స్వాహాదేవి, దక్షిణాదేవి, ఛాయావతి, రోహిణి, వరుణాని, శచి, కుబేరపత్ని, దితి, అదితి, లోపముద్ర, అనసూయ, తులసి, అహల్య, అరుంధతి, మేనాదేవి, తారా, మండోదరి, దమయంతి, వేదవతి, గంగా, మనసాదేవి, పుష్ట, తుష్టి, స్మృతి, మేధ దేవతలు కాళిక, వసుంధర, షష్ఠీదేవి, మంగళచండిక, ధర్మకామిని, స్వస్తి, శ్రద్ధ, శాంతి, కాంతి, క్షాంతి దేవతలు, నిద్ర, క్లుత్, పిపాసి, సంధ్య, రాత్రి దేవతలు, సంపత్తి, ధృతి, కీర్తి, క్రియ, శోభ, శివామూర్తులు. వీరంతా ఉత్తమాంగనులు, పతివ్రతలు, శక్తి స్వరూపిణులు. యుగ యుగాలుగా వీరు స్త్రీమూర్తులే అవతరిస్తూనే ఉన్నారు. పవిత్రంగా జీవితాలు గడుపుతూనే ఉన్నారు. కానీ నువ్వు అన్నట్టు కొందరు పుంసశీల రూపులు, పుంసలీ రూపిణులు ఉన్నారు. వారిని నిందించడం తగును. కానీ సత్వగుణ ప్రధానులైన సాధ్వీమునులను కూడా వారితో సమంగా జమ చేసి మొత్తం స్త్రీ జాతిని నిందించడం తగదు. స్త్రీలలో కానీ పురుషులలో కానీ గుణాధిక్యాన్ని బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలు ఏర్పడతాయి. సత్వగుణ ప్రధానులది ఉత్తమ శ్రేణి, రజోగుణులది మధ్యమ శ్రేణి, తమోగుణులది అధమ శ్రేణి. పండితుడే ఉత్తమ వంశంలో పుట్టిన సత్వగుణ ప్రధానుడైన వాడెవడు ఎంతటి అవకాశం లభించినా పరస్త్రీని వాంఛించడు. అయితే అధముడివా, ఇక్కడికి ఇలా ఎందుకు వచ్చావు అని నువ్వు అడగవచ్చును. నా రాకకు తగినంత కారణం ఉంది. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు నేను వచ్చాను. నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. నేను శంఖచూడుణ్ణి, ప్రస్తుతం దానవుణ్ణి, దేవతల శత్రువుని. పూర్వజన్మలో గోలోకాన హరి సాన్నిధ్యాన్ని అనుభవించిన సుధాముణ్ణి. శ్రీకృష్ణుణ్ణి అత్యంతాప్తులైన యనముండుగురు పార్షద గోపకులలో ఒకడిని. రాధికాదేవి శాపం వల్ల ఇప్పుడు ఇలా రాక్షసుని అయ్యాను. కృష్ణ మంత్ర ప్రభావం వల్ల జాతిస్మరుణ్ణి. నువ్వు జాతిస్మరవే, తులసివి. పూర్వజన్మలో శ్రీకృష్ణ సాహచర్యాన్ని అనుభవించిన దానవు. రాధికా శాపం వల్ల భూలోకంలో అవతరించావు. గోలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎంతగానో అనురక్తనయ్యాను. నీ దర్శనం కోసం, నీ స్పర్శనం కోసం వీళ్ళూరే మనసుతో అనుక్షణము పరితపించేవాడిని. అయితే రాధికాదేవికి భయపడి నా అనురాగాన్ని నాలోనే అణుచుకునేవాడిని. దేవి, నేనెవరో, నువ్వెవరో, రాధాశాపం ఏమిటో, కృష్ణుడు వరం ఏమిటో, బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా వివరించాను. ఇక నీ ఇష్టము, నీ దయ నా ప్రాప్తము అని ముగించాడు శంఖచూడుడు. తులసీదేవికి సందేహాలు తీరి సంతృప్తి కలిగింది. మరింత విలాసంగా నవ్వుతూ, దానవేంద్ర, నీ వంటి సజ్జనుడు ఎంత ప్రశంసకైన అర్హుడు. ఇటువంటి అందగాడివే ఏ కాంతామణి అయినా కోరుకుంటుంది. ఇటువంటి అందగాడినే ఏ కాంతామణి అయినా కోరుకుంటుంది, ఇష్టపడుతుంది. నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధికుశలతో నన్ను ఓడించావు, ఇది సత్యము. అందుచేత సర్వాత్మన అభినందుడివి. ఇలా కాక రూప విలాసాలకు సమ్మోహితుడివే. స్త్రీ చేతిలో ఓడిపోయి దాసుడిగా మారినవాడు పరమనింజుడు. మిత్ర, బంధు, దేవగణాలందరూ అతడిని నిందిస్తారు. తల్లి, తండ్రి, సోదరులు అంతా మనసులో అసహించుకుంటారు, దూషిస్తారు. పురుడు మైల లాంటి ఏ అవశేషాలు వచ్చినా బ్రాహ్మణుడు 10 రోజులకి, క్షత్రియుడు 12 రోజులకి, వైశ్యుడు 15 రోజులకి, శూద్రుడు 4 రోజులకి శుద్ధి పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీజితుడు మాత్రం శ్మశానంలో కట్టెల్లో కాలేదాకా శుద్ధి పొందడు. అంతటిది సుమ అసత్యం. వాడు పెట్టిన పిండాలను పితృదేవతలు ముట్టరు. అతడిచ్చే పాద్యాలను, నైవేద్యాలను దేవతలు స్వీకరించరు. పరశ్రీలంపటుడు ఎంత జ్ఞాని అయితేనేమి, ఎంత తపస్వి అయితేనేమి,
అతడి జపము, తపము, పూజలు, హోమాలు, చదువులు, పేరు, ప్రఖ్యాతి అన్ని వ్యర్థం. ఈ తెలివిడి ఉన్నదానను కనుక నిన్ను పరీక్షిద్దామని స్త్రీనంద చేశాను. నిన్ను నిష్ఠూరాలు ఆడాను. పరీక్షించకుండా ఏ కామిని ఎవరిని వరించదు కదా. కన్యలే కాదు, కన్యాదాతలు కూడా వరుని పరీక్షించకుండా పిల్లనిచ్చి పరీక్ష చేస్తారా? గుణహీనుడు, వృద్ధుడు, అజ్ఞాని, దరిద్రుడు, మూర్ఖుడు, రోగిష్టి, కుత్సితుడు, కోపిష్టి, దుర్ముఖుడు, అంగవికలుడు, కుంటివాడు, అంధుడు, బదిరుడు, జడుడు, మోగవాడు, నపుంసకతుల్యుడు, పాపాత్ముడు ఇలాంటి వరుడికి కూతురునిచ్చినవాడు బ్రహ్మహత్య మహాపాతికి అవుతాడు. అందుచేత బాగా వాకపు చేసి పరీక్షించి శాంత స్వభావుడు, గుణవంతుడు, యువకుడు, పండితుడు, సజ్జనుడు అయిన వరుడికే పిల్లను ఇవ్వాలి. అలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత 10 మహాయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కూతురుని పెంచి పెద్ద చేసి ధనలాభంతో అమ్ముకునేవాడు కుంభిభాగ నరకానికి పోతాడు. అక్కడ కన్యా మూత్ర పురుషాలు తింటూ, పురుగు కాట్లు భరిస్తూ, కాకిపోట్లు చవి చూస్తూ ఇంద్రులు 14 మంది మారేటంత వరకు నరకయాతన అనుభవిస్తాడు. అటుపైనే రోగిష్టిగా జన్మించి మాంసము అమ్ముకుంటూ నీచంగా జీవనయాత్ర సాగిస్తాడు. తులసి శంఖచూడుల పరిణయం. తులసీదేవి ఇక్కడికి ప్రసంగం చాలించింది. ఇద్దరు క్షణకాలం మౌనంగా ఉండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, శంఖచూడ ఏమి చేస్తున్నావు? కబుర్లు చెబుతూ కూర్చున్నావా? గాంధర్వ పద్ధతిలో తులసీదేవి పాణిగ్రహణం చెయ్యి. నువ్వు పురుషరత్నానివి, ఇవిడు స్త్రీరత్నము. నెరజానకు నెరజానతో కలయిక ఆనందప్రదమే కదా. నిర్విరోధంగా లభించే ఉత్తమ సుఖాన్ని ఎవరైనా వదులుకుంటారా? అలా వదులుకునేవాడు శుద్ధ పశువు. కాంతామణి, ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు? ఎంతసేపు పరీక్షిస్తావు? ఇటువంటి గుణవంతుడు ఇంకొకడు దొరక ఉండడు. దేవదానవులను జయించిన మహావీరుడు. లక్ష్మీ శ్రీహరులాగా, రాధాకృష్ణులాగా, నేను సరస్వతిలాగా, బౌడు భవానీలాగా, ధరాదేవి వరాహమూర్తుల్లాగా, అనసూయ అత్రి మహర్షుల్లాగా, నల దమయంతుల్లాగా, రోహిణి చంద్రులాగా, రతి మన్మధుల్లాగా, దితి కశ్యపుల్లాగా, వశిష్ఠారుంధతుల్లాగా, అహల్య కౌతుముల్లాగా, కర్దమ దేవహూతుల్లాగా, తారా బృహస్పతుల్లాగా, శతరూప మనువుల్లాగా, దక్షిణ యజ్ఞదేవతల్లాగా, స్వహ హుతాసనుల్లాగా, శచీదేవింద్రుల్లాగా, పుష్టిదేవి గణపతుల్లాగా, దేవసేన షణ్ముఖుల్లాగా తులసి శంఖచూడులు మీరిద్దరూ దంపతులే సౌభాగ్య సంపదలతో వర్ధిల్లండి. సుఖ సంతోషాలను యథేచ్ఛగా అనుభవించండి. అటుపైన గోకులం చేరుకుందరు గాని. తులసి, నువ్వు అప్పుడు కృష్ణ పరమాత్మను కలుసుకుందువు గాని అన్నాడు. నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పి కాసింత విశ్రాంతి తీసుకున్నాడు. నారదుడు మళ్ళీ మొదలుపెట్టాడు. మహర్షి, నాకు అన్ని సందేహాలే, కానీ సంశయాలే. నీ వంటి జ్ఞాని దొరికినప్పుడే తీర్చేసుకోవాలి. విసుకుస్తున్నాను అనుకోవద్దు. చాలా విచిత్రమైన ఉపాఖ్యానం చెప్పావు. ఇలాంటి ఇప్పటికి చాలా చెప్పావు, అయినా నాకు తృప్తి కలగటం లేదు. తులసి శంఖచూడుల కథ దుపైన ఏమైంది? ఆ విశేషాలు వినాలని ఉంది అని అడిగాడు. నారాయణుడు గొంతు సవరించుకుని మిగతా కథ చెప్పనారంభించాడు. నారద, బ్రహ్మదేవుడు అలా ఇద్దరిని ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. తులసి శంఖచూడులు గాంధర్వ వివాహం చేసుకున్నారు. దేవలోకంలో దుందుకులు మోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. వివిధ శృంగార క్రీడల్లో తేలియాడారు. తులసీదేవి నవసంగమ సమ్మూర్ఛిత అయ్యింది. నీరు లేని సుఖసాగరంలో మునిగి తేలింది. కామశాస్త్రంలో చెప్పిన చతుషష్ఠి బంధ విశేషాలతో ఆ రచక దంపతుల కలయిక నిత్య నూతనంగా, అనుక్షణంగా, మధురంగా సాగింది. అంగ ప్రత్యంగ సంశ్లేషాలతో, సర్వాంగ చుంబనంతో, ప్రణయ కలహాలతో, పరస్పర స్వాంతనలతో, పుష్పోద్యాన నదీ తీరాలలో, పొదరిళ్లలో చందన చర్చలతో నిర్విరామంగా వారి సంభోగ శృంగార లతిక చిగురులు తొడిగింది. లీలా విలాసాలతో తులసీదేవి రసిక్య వైభవంతో
శంఖచూడు పరస్పరము మనసులు దోచుకున్నారు. కౌగిలింతలకు చందన చర్చలు పేటులెత్తాయి. శ్వేతజలానికి సింధూర తిలకాలు చెమ్మగిల్లాయి. నఖక్షతాలతో దంతక్షతాలతో తులసీదేవి సర్వాంగీణంగా చిగురించిన తీగలాగా ఉంది. శంఖచూడు గుండెల మీద భుజాల మీద క్షతాలతో పాటు తులసీదేవి ధరించిన కంకణ ఆభరణాలు ఒత్తుకుని గుర్తులు ఏర్పడ్డాయి. ఆలింగన చుంబన జంఘాది మర్దనలతో, కవింపులతో, కొసరింతలతో, బెదిరింపులతో, చిరునవ్వులతో, నిట్టూర్పులతో, తాంబూల సేవనము, పల్లటి కోతలతో సంస్కార సంపన్నమైన శృంగార అనుభవంతో రేయింబోళ్ళు సంతృప్తి చెందుతూ ఉన్నారు. ఏ పూటగా పూట విలువైన వస్త్రాలు, ఆభరణాలు, సుగంధానులేపనాలు, పుష్పాలంకరణలతో పరస్పరం కనుల పండుగ చేసుకుంటూ ఉన్నారు. జరారోగహరమైన పారిజాత కుసుమాన్ని, అమూల్య రత్నాంగుళీకాన్ని, త్రిలోక దుర్లభమైన అనఘమణిని తులసీదేవి శంఖచూడుడికి బహుకరించింది. నీ దాసిని నేనని మాటిమాటికి పలవరిస్తూ భక్తిగా పాదాభివందనం చేసింది. శంఖచూడుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. నేనే నీ దాసుణ్ణి అన్నాడు. వరుణదేవుడి నుంచి జయించి తెచ్చిన అమూల్య వస్త్రాదులను, త్రిలోక దుర్లభమైన రత్న మాలికలను, మంజీరాలను, కేయూర కుడలాలను, కంకణాంగులికాలను, విశ్వకర్మ ఇచ్చిన అపూర్వ శంఖాన్ని, పద్మపత్ర నిర్మితమైన శయ్యను తులసికి బహుకరించి ఆమె చిబుకం పట్టుకుని ముఖం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వులు కురిపించాడు. ముద్దులతో నింపాడు. కబరీభరంలో మాంగళ్య భూషణాన్ని అలంకరించాడు. చందన కుంకుమ బిందు నిర్మితమైన మకరిగా పత్రాలను చిక్కిళ్లపై చిత్రించాడు. సింధూరం తిలకం దిద్దాడు. నల్లని జుట్టు మీద అది దీపంలాగా వెలిగింది. పాదపద్మాలకు లొత్తుగా గోళ్లకు రంగు తీర్చిదిద్ది ఆ పాదాలను తన గుండెలకు హత్తుకుని దేవి నీ దాసుణ్ణి అంటూ మైమరిచి పలవరించాడు. మెల్లగా కౌగిలించుకున్నాడు. గుండెలపై పరుండు పెట్టుకున్నాడు. ఇంతకాలం ఎలా గడిచిందో వారికే తెలియదు. ఇది ఇలా ఎంతకాలం గడిచిందో వారికే తెలియదు. ఒకనాడు ఎందుకునో ఇద్దరు కలిసి ఆ తపోవనాన్ని విడిచిపెట్టేసి మలయ పర్వత సీమలకు వెళ్ళిపోయారు. అక్కడ ప్రతి శిఖరం మీద ఉన్న సానువుల్లోనూ, ప్రతి వనంలోనూ, ప్రతి పొదరింట, ప్రతి గుహలోనూ, ప్రతి సరస్సులోనూ, ప్రతి నదిలోనూ, ప్రతి పులినతలం మీద తామే అయ్యి క్రీడించారు. పుష్పభద్ర నదిలో జలక్రీడలు సాగించారు. అటు నుంచి గంధమాదనం మీద మరికొంత కాలం వినోదించి నందనంలో విహరించారు. చంపక, కేతకి, మాలతి, కుంద, కుమ్ముద వనాలలో ఆనందించారు. ప్రకృతి కల్పవృక్ష ఛాయలోను, నిర్జన కాంచన శిఖరాల మీద వలపులు పండించుకున్నారు. కిలల కలకూజితాలతో, గండు తుమ్మెదల జంకారాలతో కోరికలు తీర్చుకుంటున్నారు. అయినా కామ చల్లారలేదు. ఆద్యం పోసినట్టు కామాకిని మరింత ప్రజ్వలిల్లింది. దానవేంద్రుడు శంఖచూడు తులసీదేవితో తన రాజధానిలోకి ప్రవేశించాడు. మనోహర ఖేడీ మందిరం కల్పించి అందులో ఇద్దరు ఆనందించారు. అక్కడితో ఆ ప్రతాపశాలి సాధారణ పరిపాలన సాగించాడు. ఇలా మనవంతరం గడిచింది. ఇంతకాలము దేవదానవుల సంగ్రామాలు లేవు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దానవ వీరులు తమ తమ ఎల్లాండ్రతో ఆనందాలను అనుభవించుకున్నారు. దానవుల చేతిలో పరాజితులే స్వర్గలోకాన్ని, అధికారాన్ని, భాగ్యాలను కోల్పోయిన దేవతలు భిక్షుకులే సంచరిస్తున్నారు. వారంతా గుమ్ముకూడి బ్రహ్మదేవుడి సన్నిధిలోకి వెళ్ళారు. తమ తమ దుస్థితిని విన్నవించి గొల్లుమన్నారు. బ్రహ్మతో కలిసి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి తీసుకుని వైకుంఠానికి వెళ్ళారు. అది వైకుంఠము అత్యంత దుర్లభము, పరమపదము, జరామృత్యుహరము.
దాని ద్వారం దగ్గర ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. రత్న సింహాసనాల మీద కూర్చుని ఉన్నారు. రత్నాభరణాలతో పేద వస్త్రాలతో తన మాలికాలంకృతాలైన సాక్షాత్తు విష్ణుమూర్తుల్లాగా శ్యామసుందర విగ్రహులే, చతుర్భుజలే, గదా శంఖ చక్ర పద్మధారులే, పద్మ నేత్రాలే, హసన్ముఖులే కావలి కాస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు తమ రాకను కారణాలను వారికి విన్నవించాడు. వారు అనుజ్ఞ ఇచ్చారు. ఆ మీదట అందరూ లోపలికి ప్రవేశించారు. ఇలాంటి ద్వారాలు వరుసగా 16 ఉన్నాయి. అన్నింటా ఇదే పరిస్థితి, ఇదే అవస్థ. అన్నీ గడిచే ప్రధాన సభా మండపం చేరుకున్నారు. అక్కడ శ్రీమన్నారాయణుడు దేవర్షి పరివృతుడే కొలువుదీర ఉన్నాడు. చతుర్భుజులు నారాయణ స్వరూపులు కౌస్తుభాలంకారులు అయిన పాదర్శులు పరివేష్టించి ఉన్నారు. ఆ సభా మండపం చతురస్రాకారంలో ఉంది. చంద్రమండలంలాగా వన్నెలు జొదజల్లుతోంది. మణిమయ హారాలు తోరణాలుగా వేలాడుతూ ఉన్నాయి. అంతటా రత్నాలు పొదిగారు. శ్రీహరి కేవలము ఇచ్చామాత్రంతో సృష్టించినట్టుంది. ఎటు చూసినా మేలుముత్యాల అలంకరణలు, నేలంతా మణికుట్టిమం జలభ్రాంతిని కలిగిస్తోంది. 4 వైపులా గోడలకు మండలాకార మణిదర్పణాలు, మధ్య మధ్య అపూర్వంగా చిత్రరేఖలు, పద్మరాగమణులతో శిల్పం చెక్కిన పద్మాలు, వాటి మీద ఎగురుతూ ఉన్నట్టు ఇంద్రనీలమణులతో తుమ్మెదలు, చుట్టూ లోపలి తట్టునే శమంతకమణులతో నిర్మించిన విశాల సోపాన నిశ్రేణి అంటే గ్యాలరీ. ఇంద్రనీలమణి స్తంభాలు, ప్రతి స్తంభం దగ్గర రత్నమయ పూర్ణ కుంభాలు, వాటి నుంచి పట్టు దారాలతో పాకిస్తున్న చందనలతలు, వాటికి చిగుళ్ళు, సభామండపానికి వెలుపల పారిజాత వృక్షాలు, వాటి పరిమళం చల్లగా మెల్లగా అంతటా వ్యాపిస్తోంది. లోపల కస్తూరి కుంకుమ చందనాగరు సుగంధాలు వీటితో పోటీ పడుతూ ఉన్నాయి. సహస్రయోజన విస్తీర్ణమైన ఆ మహామండపంలో ఒకవైపున విద్యాధర స్త్రీలు మనోహరంగా నృత్యాలు చేస్తూ ఉన్నారు. మంద్రస్వరంతో విద్యాధరులు నేపథ్య గానం అందిస్తూ ఉన్నారు. భవనాలలోకి లోపల వెలుపల ఆయుధపాణులే హరికింకరులు కావలా కాస్తూ ఉన్నారు. ఆ సభామండపానికి మధ్య భాగంలో శ్రీహరి చుక్కల్లో చంద్రుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు. అదొక సింహాసనము, అమూల్య రత్న సింహాసనము. దాని మీద శ్రీహరి కిరీటి, కుండలి, వనమాలి, చందన చర్చిత నీల శరీరుడు, చేతిలో కేళీ పద్మము, ఎట్ట ఎదుట నృత్య గీతాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. చిరునవ్వులు ఆరబోస్తున్నాడు. శాంత స్వరూపుడే ఉన్నాడు. లక్ష్మీ సరస్వతులు పాదాలు ఉతుతూ ఉన్నారు. తాంబూలం సేవించుతున్నాడు. ఆ పరిమళాలు వ్యాపిస్తూ ఉన్నాయి. గంగాదేవి తెల్లని వింజామర వీస్తోంది. సభాసదులందరూ భక్తి వినమ్రులే స్తోత్రపాఠాలు చేస్తున్నారు. పరిపూర్ణతముడైన ఆ ప్రభువును దర్శించి బ్రహ్మేశ ఈశాన దేవతలందరూ శిరస్సు వంచి నమస్కరించారు. బహుధా స్తుతించారు. అందరి తనువులు పులకాంకురితాలే, అందరి గొంతులు భగవద్దగ్ధాలే, అందరి కన్నులు అశ్రజల పూర్ణాలే. జగద్విధాత బ్రహ్మదేవుడు మరింత చేరువకు వెళ్ళి శిరస్సున అంజలి బంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా యావత్ వృత్తాంతము విన్నవించాడు. అంతా విన్న శ్రీహరి ఒక్క మందహాసం చేసి రహస్యంగా పలికాడు. ఆ రహస్యం వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.